నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు ఇంటర్నేషనల్ లాయర్ డాక్టర్ కరణ్ రాజేష్ గారు మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. రేప్ కేసెస్ గానివ్వండి, చిన్న పిల్లల్ని మర్డర్ చేయడం గానివ్వండి, ఇలా ఒక పర్సన్ చేశారంటే అతన్ని ఉరిశిక్ష చేయాలి అని చెప్పేసి ఇలాంటి చట్టం ఎప్పుడొస్తుంది అనుకోవచ్చు? చట్టము అనేది ఇప్పుడు మనకు మామూలుగా చూస్తూనే ఉన్నాం. ఆ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చట్టం రూపొందించాలంటే పార్లమెంట్‌లో, లోక్‌సభ, రాజ్యసభలో ఇద్దరు ఆమోదించాలి. దాన్ని రాష్ట్రపతి గారు నోటిఫై చేయాలి యాక్చువల్‌గా. గజెట్ విడుదల చేయాలి. వీళ్ళందరూ మన చట్టసభలో ఉన్న ఇప్పుడు ఎంపీలు తలుచుకుంటే తప్ప ఆ చట్టం వచ్చే అవకాశం లేదు. ఐ హోప్ 2028, 29లో 33% ఆఫ్ ద వుమెన్ రిజర్వేషన్ వస్తుంది కాబట్టి మెజారిటీ ఆఫ్ ద వుమెన్ వాళ్ళు ఎన్‌లైట్ అయ్యి, ఎంపవర్ అయ్యి ఈ చట్టం తీసుకొస్తారని ఆశపడుతున్నాను. సరే, ఇక్కడ మనకి రేప్ కేసెస్ చూసుకున్నా గానీ, మర్డర్ కేసెస్ చూసుకున్నా గానీ, ఏదైనా దొంగతనాలు చూసుకున్నా గానీ, మోస్ట్‌లీ డ్రగ్స్ తీసుకొని చేస్తూ ఉంటారు. సో, ఇలా డ్రగ్స్ సప్లై చేసే వారికి ఎలాంటి చట్టం వర్తిస్తుంది? డ్రగ్స్ కొనేవారికి ఎలాంటి చట్టం వర్తిస్తుంది? ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అండి. యాక్చువల్‌గా డ్రగ్స్ కొనేవారికైనా, సప్లై చేసేవారికైనా, ట్రాన్స్‌పోర్ట్ చేసేవారికైనా హ్మ్. ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 8సి దాంట్లో ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే మీరు కన్జ్యూమ్ చేసినా, అమ్మకున్నా సరే, నువ్వు నా నుంచి నేను నీకు మధ్యలో ఒక మీడియేటర్ పెట్టుకొని ట్రాన్స్‌పోర్ట్ చేసినా అది నేరం కిందకే వస్తుంది. అసలు యాక్చువల్లీ ఈ డ్రగ్స్‌కి ఏ విధంగా లింకప్ అయితుందంటే, ఒకవేళ డ్రగ్స్ ఎక్కువగా కొనుగోలు చేసి వీడు ఎనకాల ఏమైనా ఆస్తులు ఎనకడిగేసుకుండా అవును. ఒక 2, 3 ఎకరాలు కొన్నాడా, ఒక బైక్ కొన్నాడా, కార్ కొన్నాడా అనేటివి కూడా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్‌లో కూడా మనకి ఇంట్రాగేషన్ చేస్తుంది. అది నిజంగా కోర్టును అదేంటిది మెప్పు పొందాల్సిన విషయం యాక్చువల్‌గా. కోర్టు చాలా అంటే వీడు డ్రగ్స్ చేసి ఏం కొన్నాడు? హ్మ్. ఆ ఆ ప్రాపర్టీని కూడా బ్యాన్ చేస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు రీసెంట్‌గా. అది కోర్ట్స్‌కి హ్యాట్స్ ఆఫ్ ఈ విషయంలో. అట్లా బ్యాన్ చేస్తే తప్ప మనకు రేపొద్దున అంటే వాడు అవును. సంపాదించిన అమౌంట్ కూడా సొసైటీ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. డ్రగ్స్ కేస్‌లో చూసుకున్నా గానీ, ఎక్కువ మైనర్స్ అనేది ఎక్కువ ఉన్నారనమాట. సో, ఈ మైనర్స్‌కి ఎలాంటి చట్టం వర్తిస్తుంది అనుకోవచ్చు? మైనర్స్‌కి సేమ్ ఇప్పుడు మైనర్స్‌కి జువెనైల్ సిస్టమ్స్ అనేవి ఉంటుందండి మామూలుగా మేజర్స్‌కి, మైనర్స్‌కి. హ్మ్. అదే ఇప్పుడు ఒక 25 ఇయర్స్ అబ్బాయి గాని, అమ్మాయి గాని డ్రగ్స్ తీసుకుంటే ఆర్ 16 ఇయర్స్, 18 ఇయర్స్ అబ్బాయి గాని, అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటే కొంచెం పనిషబుల్ అఫెన్సెస్ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళ పేరెంట్స్‌ని కూడా కౌన్సెలింగ్ చేయడం మొదలుపెడతారు. పేరెంట్స్‌ని, గార్డియన్స్‌ని కూడా కౌన్సెలింగ్ చేయడం మొదలుపెడతారు. అక్కడి నుంచి కౌన్సెలింగ్ చేస్తారు. ఎందుకంటే అతనికి పేరెంట్స్ నుంచి వస్తుందా హ్మ్. డ్రగ్స్ అంటే అలవాటు, స్కూల్ నుంచి వస్తుందా, ఫ్రెండ్స్ నుంచి వస్తుందా అవన్నీ కూడా మన ఇండియన్ ఇంటరాగేషన్ ట్రయల్‌లో డెఫినిట్‌గా అవన్నీ తేలుతుందనమాట. సార్, ఫారిన్ కంట్రీస్‌లో ఏ విధంగా ఉంది సార్ ఈ డ్రగ్స్ కేసెస్ ఎక్కువ చూసుకుంటే? ఫారెన్‌లో అసలు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ దేశంలో అవును. ఎయిర్‌పోర్ట్‌కి ఎంటర్ అయ్యేటప్పుడే పెడతాడు. పెద్ద బోర్డ్ పెడతాడు. హ్మ్. వి విల్ ఎంకరేజ్ యువర్ ఎంజాయ్‌మెంట్. వాట్ యూ డు వాటెవర్ యూ వాంట్. హ్మ్. బట్ ఇఫ్ యూ ఎంకరేజ్ ద డ్రగ్ వి విల్ డైరెక్ట్‌లీ హ్యాంగ్ యూ. హ్మ్. చనిపోవడమే అంతే ఇక్కడ మామూలుగా. అంటే హ్యాంగ్ పనిష్మెంట్స్ చాలా ఉన్నాయి యాక్చువల్‌గా ఫారిన్ కంట్రీస్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింగపూర్ సుప్రీం కోర్ట్‌కెళ్ళినప్పుడు ఈ విషయం ఏందంటే, అదొక 25 ఫ్లోర్స్ ఉంది యాక్చువల్‌గా. హ్మ్. సింగపూర్ చాలా చిన్న దేశం. జైల్లు అవును. అండర్ గ్రౌండ్ జైల్స్ యాక్చువల్‌గా. హ్మ్. నేను కూర్చున్నప్పుడు 4థ్ ఫ్లోర్‌లో సుప్రీం కోర్ట్ జడ్జి ఉన్నారు. మన సీజేఐ గారే కేరళ సీజేఐ అంటే కేరళ నుంచి పర్సనే అక్కడ అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసి సింగపూర్‌లో సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ సింగపూర్ వరకెళ్లారు యాక్చువల్‌గా. హ్మ్. సో, అక్కడ విషయం ఏంటంటే మనకు నార్మల్‌గా అండర్ గ్రౌండ్ జైల్ -5, -6 ఫ్లోర్‌లో ఉంటాడు. హ్మ్. అతను జస్ట్ ఇట్లా పైకొస్తాడు లిఫ్ట్‌లో. బయటికి కూడా రాడు యాక్చువల్‌గా. ఓకే. ఇత చిన్న అది మాట్లాడడానికి చిన్న మైక్ ఉంటుంది. జడ్జ్ వింటాడు. ఇంక నువ్వు చచ్చిపోంటే చచ్చిపో, లైఫ్ ఇంప్రిజన్‌మెంటే ఇంప్రిజన్‌మెంట్. అంటే హ్మ్. అంత కఠినమైన శిక్షలున్నాయి గాబట్టి, అక్కడ ఏదున్నా సరే చాలా విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌గా ఎంజాయ్ జేసుకుంటూ, ఒకరిని ఇబ్బంది పెట్టకుంటూ, తానొప్పించక ఇతరులను మెప్పించక చేయుడు వాడు ధన్యుడు సుమతి. అక్కడ హ్మ్. స్టేట్‌కి ఇబ్బంది పెట్టడు, వీడు ఇబ్బంది పట్టడు. ఆడనుకున్నవన్నీ జరిగిపోతుంటాయి. సో, అది. అవి అట్లా పనిష్మెంట్స్ అనేవి చాలా స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉన్నాయి. ఇండియాలో కూడా రావాలి. నాకు తెలిసి ఈ ట్రయల్ సిస్టమ్ అనేది కూడా ఎన్‌డీపీఎస్‌లో ఫాస్ట్ ట్రాక్ ట్రయల్స్‌కి కోర్టు జడ్జెస్ గాని, సుప్రీం కోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ చాలా ట్రై చేస్తున్నాయి. హ్మ్. చాలా ఫాస్ట్‌గా డిస్పోజ్ చేయడానికి. కానీ మనకు ఇక్కడున్న అంటే ఇది సిస్టమ్స్ వల్ల అంటే నంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ ట్రయల్ అనేది ఇంకా ఫాస్ట్‌గా జరిగితే వాళ్ళకి కూడా బర్డెన్ అవుతుంది డెఫినిట్‌గా. ఆ బర్డెన్‌లో కూడా దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. ఇంకా ట్రయల్ సిస్టమ్‌ని ఇంకా తొందరగా క్లోజ్ చేసి స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఇస్తే అందరికీ బెనిఫిట్ అవుతుంది.
సార్ ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే గనక సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఏంటంటే, ట్రాఫిక్ పోలీసులు తన పర్సనల్ మొబైల్‌తో ఎప్పుడు గూడా చలాన్స్ అనేటివి అంటే ఫోటోస్ అనేటివి తీయొద్దు అని జెప్పేసి. అలా తీయొచ్చా? తీయరాదా? ట్రాఫిక్ మొబైల్స్ ఇప్పుడు మామూలుగా ట్రాఫిక్ పోలీస్ అని కాదు. నేను కూడా తీసుకోవచ్చు. నువ్వు కూడా తీసుకోవచ్చు. ఎవరైనా వయలేషన్ అవుతే. హ్మ్. దాన్ని ట్రాఫిక్ వెబ్‌సైట్ వయలేషన్ వెబ్‌సైట్‌లో పెడితే వాళ్ళకి 100% పనిష్మెంట్ ఉంది అది యాక్చువల్‌గా. హ్మ్. ఇప్పుడు మన ట్రాఫిక్ పోలీసులో సిస్టమ్ కూడా ఉంది. ట్రాఫిక్ పోలీస్ అతనే తీయాలని లేదు. నార్మల్ సిటిజన్ కూడా ఇచ్చి ట్రాఫిక్ పోలీస్ యాప్‌లో డౌన్‌లోడ్ చేసి అది ఫోటో అప్‌లోడ్ చేస్తే అతనికి ఫైన్ పడుతుంది. అట్లాంటి వాళ్ళు తీయాలని లేదు. ఎవరైనా తీసుకోవచ్చు. సార్ ఎప్పుడైనా వాళ్ళు ఆపి బలవంతంగా కీ తీసుకొని మన చలాన్స్ బలవంతంగా కట్టుకునే అట్లా చట్టం ఏమైనా ఉందా? లేదండి. ఇప్పుడు యాక్చువల్‌గా కానిస్టేబుల్‌కైతే ఆ రైట్స్ లేవు. ఒక హ్మ్. ఎస్ఐ స్థాయి వాళ్ళకి మాత్రమే బండి ఆపే అధికారం అయితే ఉంది. ఎస్ఐ 100% అక్కడ ఉండాలి. సో, అప్పుడు వాళ్ళకు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వరకే ఫైన్స్ పే చేసే అవకాశము, వాళ్ళకు నోటీస్ ఇవ్వడం, మరీ ఫైన్స్ ఎక్కువైతే వాళ్ళకు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని ఉంటది. వాళ్ళు దాని ప్రకారం నడుచుకుంటే ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండదు. అంతేగాని ఒక కానిస్టేబుల్ వచ్చి, "ఎవడో నేను కానిస్టేబుల్, నేను హోమ్ గార్డ్, నువ్వు బండికి ఇసి" అంటే అది చట్ట ప్రకారం విరుద్ధమే. కానీ ఫారిన్ కంట్రీస్‌లో మోస్ట్‌లీ సెన్సార్సే ఉంటాయి గదా సార్? 100% ఇటు సెన్సార్స్, కెమెరాస్. అసలు హ్మ్. ఫారెన్ కంట్రీస్‌లో మీకు అడ్వకేట్ అనే పర్సన్ బయట కనిపించడు. పోలీస్ అనే వ్యక్తి మాక్సిమం 80% కనిపించడు. ఓన్లీ బట్ క్రైమ్ కేసెస్‌లో యెస్. యెస్. బట్ ఎక్కువుంటారు. ఏదైనా అఫెన్స్ అయితే మాత్రం ఎంబడే వచ్చేస్తారు. హ్మ్. ఇక్కడ ఏంటంటే పెట్రోలింగ్ ఎక్కువుంటుంది. రెస్పాన్స్ అనేది అండ్ మ్యాచ్ రెస్పాన్స్ మ్యాచ్ అయితే ఇంకా మనం బెటర్ రిజల్ట్స్ ఇక్కడ చూస్తాం యాక్చువల్‌గా. అవును. థాంక్ యూ సార్. థాంక్ యూ సో వెల్కమ్. మచ్.